బైక్ మీద ఇద్దరు ప్రయాణం చేయాలి, ఆటోలా ముగ్గురు, లేకుంటే సరే నలుగురు, అంతే కదా. కానీ గట్లా చేస్తారా అనోళ్ళ? బండి మీద ముగ్గురు నలుగురు కూర్చొని కూడా పోతారు. ఇక ఆటోలో అయితే 6-7 మందిని కూడా కూర్చోబెట్టుకుని నడుపుతారు. కార్లలో కూడా గంతే ఇరుకిరుకు ప్రయాణం చేస్తారు. గట్ల ప్రయాణం చేస్తే అసలుకే మోసం అవుతుందని ఎరికై ఉండి కూడా గాదే కథ. అసంటిది ఇగో గీళ్ళ ప్రయాణం చూస్తే ఇంకేమంటారో మరి మీరు. ఓరి నాయనో, ఏందయ్యా ఇది? అసలు నిజంగా నిజమైన వీడియోలేనా లేకుంటే ఏమైనా ఏ వీడియోనా? నరమానవునికైనా గిట్ల ప్రయాణం గట్టుడైతదా అసలు? చూసినారానులా అమ్మలక్కలు ఎట్లా ప్రయాణం గడుతురో, దగ్గర దగ్గర 60 మంది దాకా. ఇగో ఈ టెంపో జీపుల స్వారీ జీపుల కాదు, జీపు మీద కూర్చొని ప్రయాణం చేస్తాను. 60 మంది అంటే ఏందన్నట్టు 10 మంది కూసునుడే ఎక్కువ. అసంటిది 60 మంది ఇంత ధైర్యంగా ఆరాంసే పోతుర్రంటే అసలు వీళ్ళకు డ్రైవర్ మీద గంత నమ్మకమా లేకుంటే ఏం కాదు పోతేమా దిక్కుమాన పానాలనే ధైర్యమా? రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ఒక ఊరికాడనుల ఈ విచిత్రమైన ప్రయాణం కనబడ్డది. బస్సులనన్నా గింత మంది ఎక్కరు కావచ్చు గాని జీపుల పోతురు నిజంగా వీళ్ళకు మొక్కాలే కోరి. సరే ప్రయాణం అంటే మతికొచ్చింది. ఈడ మన హైదరాబాద్ రాజేంద్ర నగర్ లా ఒక కోతి పోరడు చేసిన కంతిరి పని కూడా చూడాలుల్లా. హైదరాబాద్ నడి రోడ్డు మీద చుట్టుముట్టు కార్లు బస్సులు పోంగా కూడా వీడు బండిని ఎట్లా నడుపుతాడో చూడు. ఓజిని వీనికేమన్నా దిమాకున్నదా అసలు? పండుకొని మరి బండి తోలుడైంది అసలు. వీడి గురించి వీడు ఏమనుకుంటుండో? మనిషి అనుకుంటుండా లేకుండా ఇంకేమన్నా గ్రహాంతర వాస అనుకుంటుండా? గిట్ల వండుకొని నడుపుడేందులా ఉసుక్కునేవనైతే ఎవరిది జిమ్మెదారి? వానికేంది కాలు రెక్కలు ఇరిగినాయి దవాఖాన్ల అంటాడు. గోసంతా అమ్మా నాయనలేదే కదా. కాని వీని శకలకు అన్నం పుణ్యం దేనవరులకు టక్కరైతే ఏందన్నట్టు కథకున్న వాలేదు. కొంచెమన్నా భయం లేకుండానే అయితాంది ఏందోలా